రైట్, మూవీ గురించి చెప్తున్నారు. మీరు ఒక మూవీ డైరెక్ట్ చేస్తున్నారని తెలిసిందా? ఎక్కడి వరకు వచ్చింది ఆ మూవీ? 2 షెడ్యూల్ అయిపోయినాయి మేడం. ఇంకొక 2 షెడ్యూల్ ఉన్నాయి. టైటిల్ చెప్తా మేడం ముందు. ఓకే, తొందరలోనే ఇంకొక బిగ్ సర్ప్రైజ్, బిగ్ అప్డేట్ కూడా ఉంది అయితే. అవును. ఓకే, అండ్ అలాగేనండి ఈ పాటలో పూలతో ఊరేగించిన కారులో వెళ్ళిపోతున్నవి అని చెప్పేసి, అంటే ఆ సేమ్ లిరిక్ ఇంతకు ముందు కూడా బాగుండాలమ్మ దాంట్లో కూడా ఉంది. అంటే అదేంటి మీ సిగ్నేచర్ స్టైల్ అనుకోవాలా, లేకపోతే ఆ లైన్ కి మీనింగ్? లేదు మేడం, యాక్చువల్లీ ఇప్పుడు మనం తీసుకున్న పాయింట్లోనే ఈ 2 చోట్ల సిమిలర్గా ఉండే ఈ రెండు ఆనందంగా అంటే బయట జరిగే ఊరేగింపులు ఇవి. సావు బయట జరుగుతుంది, భరత్ బయట జరుగుతుంది. దీంట్లో కామన్గా ఫ్లవర్స్ ఉంటాయి, హ్యాపీనెస్కి సింబల్గా ఉంటాయి. సో నీ ఊరేగింపుకు చల్లుకునే పూల మీనింగ్ వేరు, నా ఊరేగింపుకు చల్లుకునే పూల మీనింగ్ వేరు అనుకున్నట్టు ఆ కాన్సెప్ట్లోనే నువ్వు పువ్వులు అల్లుకొని పెళ్లి కూతురు అవుతున్నావు, నేను పూలు చల్లుకొని కాటిపోతున్నా అని సిమిలర్గా అక్కడ ఇక్కడ ఉండేవి పువ్వులు ఉంటాయి కదా. సో ప్రేమకి సింబల్గా వర్డ్స్ ఉంటాయి. బట్ ఇంకోటి ఏంటంటే సౌండింగ్లో కూర్చున్నది అది. యాక్చువల్లీ ఒక కంటెంట్ థాట్ అనుకోగానే ఫస్ట్ వచ్చిన హుక్ ఇది. సిమిలర్గా నువ్వు పువ్వులు అల్లుకొని పోతున్నావు అత్తగారింటికి, నీ పువ్వులు చల్లుకొని పోతున్న కాలే కాటికి. సో ఒకవైపు త్యాగం, ఒకవైపు ఏమంటారు పెళ్ళి. ఈ రెండు చోట్ల కామన్గా ఆ పువ్వులు ఉంటాయి కనుక దాన్ని తీసుకున్నాం. దానికి సిగ్నేచర్ అనేది ఏం లేదు మేడం. అది అందులో ఉక్లైన్ ఉంటుంది, ఉక్లైన్ కాదు అది లాస్ట్ చిరునవ్వులు ఉంటుంది. పువ్వులు అల్లిన కారులో ఊరేగుతున్నావు చిన్నదనాన్ని. అయితే హైలైట్ ఏంటంటే అది హిట్ అయింది, ఇది హిట్ అయింది. మీకు అలా కలిసి వచ్చింది. అలాగే అంటే మిగతా సాంగ్స్ ఇప్పుడు జనరల్గా లవ్ ఫెయిల్యూర్ అంటే లవర్ వెళ్ళిపోయింది లేకపోతే పెళ్ళి అయిపోయింది అని అంటే ఇతను ఏదో ఒకటి చేసేసుకోవటమో డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం ఇలా జరుగుతుంటాయి. కానీ మీ పాటల్లో అలా లేదనమాట. అంటే లవ్ ఫెయిల్యూర్ అయినా కూడా అబ్బాయి ఆ అమ్మాయిని దీవిస్తూ ఉంటాడు. అంటే అసలు ఆ కాన్సెప్ట్ మీరు ఎలా థింక్ చేశారు? లేదు మేడం, యాక్చువల్లీ ఒక మిస్టేక్లో నేను పర్టికులర్ ఎవరిది తప్పు ఉండదని నేను నమ్ముతాను మేడం. అక్కడ పర్టికులర్ మనకు అన్యాయం చేసిన వ్యక్తికి ఆ చుట్టూ పర్టికులర్ సిచ్యువేషన్ ఏదో వాళ్ళని అటు టెంప్ట్ చేస్తుంది, అటు అడిగేసేలా చేస్తుంది. ఆ పర్టికులర్ సిచ్యువేషన్ రాంగ్, అది ఆమె రాంగ్ కాదు. సో ఇంకోటి ఏంటంటే మేడం, ఓపెన్ ఫ్యాక్ట్, మనం ప్రతి పాట చేసినా ఏం చేసినా దాంట్లో కొంచెం ఫైనాన్షియల్ కోణం ఉండాలి, ఆర్థిక. మనందరం డబ్బు సంపాదనలో భాగంగానే ఇది. పైన ఎంతమంది చూసినప్పుడు కూడా ఎంతమంది ఇదన్నా కూడా. సో ఇందులో నేను ఒక్క అబ్బాయిలకు సమానంగా రాస్తే అమ్మాయిలకు నచ్చదు. సో ఇక్కడ నేను అనుకున్నది ఏంటంటే వాళ్ళని తక్కువ చేసి చూపించద్దు. అది విధి ఆడుతున్న నాటకంలో భాగంగా అందరం వెళ్తున్నాం. మిస్టేక్స్ అన్నీ కూడా అనుకోరాని సిచ్యువేషన్లో జరుగుతున్నాయి. సో అనుకోరాని సిచ్యువేషన్ పైన పెట్టాలి మనం, పర్టికులర్ నువ్వు చేసినావు అనకుండా. అందుకనే మేకింగ్ వైజ్ ఏం జరిగిందని నేను చెప్పలే. ఆ లిరిక్లోనే ఇంటెన్షన్స్ అర్థమవుతూ ఉంటాయి. ఏం జరిగింది, ఎట్లా అయింది అంతా అనవసరం. అప్పుడు ఒకవేళ ఏం జరిగిందని చెప్తే అమ్మాయిని తక్కువ చేసి చూపేయాల్సి వస్తుంది. సో ఆమెను ఎందుకు తక్కువ చేయాలి, ఆమె సిచ్యువేషన్ తప్పు కదా అన్నట్టు. నన్ను అక్కడ చావుకు పెళ్ళికి మధ్యలో ఇక్కడ ఒక అకేషన్ జరుగుతున్నాయి. అది లోకాన్ని విడిచేది, ఇది ఇల్లు విడిచేది. ఈ రెండింటి మధ్యలో చనిపోయిన ఆత్మ ఘోషిస్తుంది లిరికల్గా. సో ఈ ఆత్మకి ఎటైనా వెళ్ళే ఛాన్స్ ఉంది. పెళ్లి కూతురు ఇంట్లోకి పోతుంది, అమ్మ నాన్న వచ్చి వస్తుంది, దానికి లిమిట్స్ లేవు. సో కనుక చంపిన హీరోని ఫిజికల్గా అక్కడ కూర్చోబెట్టి ఆ సోల్కి బ్లాక్ డ్రెస్ వేసి అమ్మాయి పెళ్ళికి పంపించి మళ్ళీ ఈడికి వచ్చి ఈడాడిచ్చి వాని తపనంతా ఆ మాటల్లో చెప్పుకుంటట్టు ఆ డిజైన్ చేసిన. అవును, ఆ సాంగ్లో మొత్తం అది కనిపించేస్తుంది. అంటే మీరు ఆ డ్యాన్స్ చేయటం కానీ అంతే గ్రేస్ఫుల్గా, ఇప్పుడు భారత్లో ఎలా చేస్తారు, ఇక్కడ చావు డప్పుల దగ్గర ఎలా చేస్తారు, అండ్ లాస్ట్లో మీరు అందులో పడుకొని చేసినప్పుడు కూడా ఎవ్రీ మూమెంట్ ఫీల్ అవ్వచ్చు బాగా. సో మీకు ఓవరాల్ సాంగ్లో మీకు ఎక్కడ బాగా నచ్చింది, బాగా అనిపించింది? నాకు ఓవరాల్గా సాంగ్ మొత్తం నచ్చింది. ఓకే, నచ్చింది ఎక్కువ అంటే పైసా పైసా ఉంది కదా, అది మస్తు నచ్చింది. అది ఎంత డబ్బున్నా పరువు అన్నారు, ఇంత డబ్బులు అన్నారు, లాస్ట్ అది మన రియల్ లైఫ్లో జరుగుతుంది కదా, అది ఊహించుకొని ఇక చేసేసిన అక్కడ. అండ్ మీరు ఇంతకు ముందే ఎన్ని సాంగ్స్ చేశారు? అంటే నేను యాక్చువల్లీ బంజారా సాంగ్స్ చేస్తుంటా. అయితే మేము తెలుగులో కూడా చేయాలని చెప్పి అన్న దగ్గరకు వచ్చినాము. ఆ విధంగా ఇక తెలుగులో ఇది ఒక 4th సాంగ్ అనుకోండి. ఓకే, సో ఇంతకు ముందు కూడా తెలుగులో చేశారు కానీ దీంతో కొంచెం ఎక్కువ నేమ్ వచ్చింది. ఓకే, అలాగే లక్ష్మణ్ గారు,
అంటే మీరేమో రాస్తూ ఉంటారు, మీ బ్రదర్ ఏమో పాడుతూ ఉంటారు. ఈ కాంబినేషన్ అనేది ఎట్లా సెట్ అయిందంటే ఫస్ట్ మీరిద్దరు ఇలా అనుకున్నారు ఓకే మనం ఈ విధంగా చేద్దాము? లేదు మేడం, యాక్చువల్లీ మా పుట్టుకతోనే మాతో పాటు ఉంది. యాక్చువల్లీ మేము మధ్యలో డిసైడ్ అయిపోయి కొందరు అంటూ ఉంటారు మధ్యలో డిసైడ్ అయిపోయి ఏదో సాధించాలి నీళ్ళు. మన ఎండ్ మన గుర్తింపు సాంగ్ అయి ఉండాలి అని మనకు తెలియకుండా మేము ఆ చిన్నప్పటి నుంచే మేము పాడేటోళ్ళం అంట. ఇంటి పక్కల వాళ్ళు వీళ్ళు వాళ్ళకి డే స్టార్ట్ అయిందని మార్పులతో అర్థమయ్యేదట. మాకు తెలియకుండా మా లోపల పాట ఉంది. స్కూల్ క్లాస్ బోర్ కొడితే మేము పాడాలి. ఇట్లా కొంచెం ఒక 10వ తరగతి దాటిన తర్వాత ప్రతి మనిషికి ఒక ఐడియా వస్తుంది లైఫ్ ఏంటి అని. లైఫ్ ఏంటి అన్నప్పుడు ఇద్దరం కలిసి తీసుకున్నాం నిర్ణయం. అప్పుడంటే యూట్యూబ్ వచ్చి ఏదో లక్కీ బయటపడ్డాం కానీ మేడం, అప్పుడున్న పరిస్థితుల వయసంగా మనం వెళ్ళుంటే ఎటుందో ఏమైందో కానీ యూట్యూబ్ వచ్చి లక్కీ మనం మీకు ఒక మంచి ప్లాట్ఫామ్ మనలో చాలా మంది మేడం, లేకపోతే చాలా మంది కళలు కలగాల మిగిలిపోయేవి. ఇప్పుడు ఎవరి కాళ్ళు స్వతహాగా వాళ్ళ టాలెంట్ వాళ్ళు ప్రూవ్ చేసుకుంటారు. లక్కీ మనకు యూట్యూబ్ రావడం కంటే కూడా మేడం జియో రావడం కూడా ఇంకా చాలా గొప్పదైంది మేడం. డాటా ఖర్చు అయిపోతుంది అనే కకృతి నుంచి ఓపెన్ డాటా వచ్చింది కనుకనే ఇంతమంది లైఫ్లు బాగుపడ్డాయి. అంటే అట్లా అనుకొని మేము ఫైనల్ మన లైఫ్లో పాటే డ్రీమ్గా ఉన్నాం మేడం ఇద్దరం. మాకు ఇంకో గోల్ ఏం లేదు, మనం చిన్నప్పటి నుంచి పెట్టుకున్నది ఇదే, బతుకుతున్నది ఇదే, ముందు ముందు కూడా ఇదే ఉంటుంది మనతో. అంటే పాటతోనే మీ జీవిత ప్రయాణం అన్నది మొదలైపోయింది. అది ఇంకెప్పటికీ అలానే అంటే మనకు తెలియకుండా మన నుంచి మన చిన్న స్కూల్లో కూడా మనకున్న స్పెషల్ రికగ్నిషన్ కూడా పాటే. రామ్ లక్ష్మణ్ అంటే ఏంటంటే పాటతో కంపేర్ చేస్తారు. తెలియకుండా సెల్ఫ్గా మనం ప్రత్యేకం అనేది నాటుకుంది. సో సొసైటీలో కూడా ప్రత్యేకంగా ఉండాలనే ఫీలింగ్ వస్తుంది మేడం బతకాలనే టైంలో. సో అట్లా అప్పుడు తీసుకున్న డిసిషన్ అన్న నేను కలిసి.